వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య భవనాన్ని అధికారులు నిబంధనల మేరకే కూల్చివేశారని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. సదరు భవనం అక్రమ నిర్మాణం అయినందునే నేలమట్టం చేశారన్నారు. తాము నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు భూ కబ్జాదారులకు అండగా నిలుస్తూ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇక త్వరలోనే జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో 4 ఎకరాలు 600 పడక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. 4 ఎకరాల ల్యాండ్ల ఈ సూపర్ స్పెషాలిటీ కట్టుకుంటూ అందులోకే మాతా శిశు హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. అందులో ఈ సంవత్సరానికి ఈ బడ్జెట్లో 50 కోట్ల రూపాయలకు జీవో ఇవ్వడం జరిగింది. మొత్తం జీవో కాపిస్తున్నాం. మొత్తం 600 పడకల ఆసుపత్రి, మిగిలినవి కూడా ఇంకా 250 కోట్లు కూడా వచ్చే బడ్జెట్లో వేసుకుని 50 కోట్లకు మొదలుపెట్టిన నాటి నుంచి 18 నెలల లోపల మాతా శిశు హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఇక్కడ 24 నెలల లోపల మొత్తం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 600 పడకలతో హాస్పిటల్, ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా మంచిర్యాల ఐబీ సెంటర్ ఐబీ ప్రాంత అంటే ఐబీ కాంపౌండ్ లోపల నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులు ఫస్ట్ మొట్టమొదటి దశ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత 600 పడకల హాస్పిటల్, దాంట్లో ఈ 6 ఫ్లోర్లతో పాటు ఇంకా కూడా పేమెంట్ బ్లాక్ అని ఒకటి, ఎవరైతే డబ్బులని కట్టుకోగలుగుతారో వాళ్ళ కోసం, అంటే బీద వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అది ఇస్తాం. కాకపోతే వాళ్ళ కంఫర్ట్స్ కొంచెం ఏసీ కానీ గీసీ కానీ రూములు కానీ చేస్తాం. వాళ్ళ డబ్బులు హైదరాబాద్కి వెళ్ళి ఆ డబ్బులు వస్తే కనీసం హాస్పిటల్ మెయింటెనెన్స్కి సరిపోతే ఉద్దేశంతో విశాఖ ఉక్కు